మోకాల్లో జరుగుతున్న డ్యామేజ్ని కనుక్కోవాలి. అది ఎక్కడ డ్యామేజ్ అయింది? లిగమెంటా, మజిలా, బోనా, కార్టిలేజా? హ్మ్. అది కనుక్కున్న తర్వాత కొత్త కొత్త సైంటిఫిక్ ఆర్టికల్స్ ఏం చెప్తాయంటే, ఆ పార్ట్‌ని ఏదైతే దెబ్బతినిందో ఆ పార్ట్‌ని మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు. ఓకే. నైన్ అంటే నై బయట నుంచి మెడికేషన్ ద్వారానా? పేషెంట్ ఓన్ బ్లడ్‌తోని. ఓకే. సో, ఏంటి సార్ ఇది ఇట్లా ఉంది? ఇది లేటెస్ట్ సైన్స్. లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తాదంటే, బాస్ నీ మోకాల్లో నొప్పి ఏదైతే వచ్చిందో అది జబ్బు కాదు. హ్మ్. జబ్బు అంటారు కానీ ఏముంది? ఆ చిన్న కార్టిలేజు చిన్న పార్ట్‌లో అరిగుంటది. హ్మ్. మొత్తం మోకాలంతా ఎప్పుడు చెడిపోదు. ఎవ్వరికి చెడిపోదు. ఓహో! మోకాలు మొత్తం చెడిపోదు. అందుకని మోకాలు మొత్తానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఆ! స్కానింగ్ చేసుకొని 99% కేసెస్‌లో కార్టిలేజ్ అరిగుంటది. హ్మ్. ఆ కార్టిలేజ్ అరగడం వల్ల బోన్ రబ్ అవుతది. ఓకే. బోన్ దగ్గరికొస్తది. 2 బోన్స్ మధ్యలో కార్టిలేజ్ కార్టిలేజ్. కరెక్ట్‌గా ఉంటే ఫ్రీగా ఉంటది. ఆ! పరిగెత్తు, దుంకు ప్లస్ ఏమన్నా చెయ్యి. ఆ కార్టిలేజ్ అరిగిపోతే 2 ఎముకలు దగ్గరకొచ్చి రాసుకుంటాయి. అదే జిగురు అంటాం కదా జిగురు మనం. అంటాం. హ్మ్. గమ్ అంటాం. హ్మ్. సో, ఆ కార్టిలేజ్ అరిగిన దాన్ని కనుక్కొని, అది ఎక్కడైతే అరిగిందో చూసుకొని, దాన్ని మెజర్ చేసుకొని, మీ బ్లడ్‌లోని ఓన్ సెల్స్‌తోనే మీ బ్లడ్‌లో ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ గాని ఇంజెక్ట్ చేస్తే అదే కార్టిలేజ్‌ని పెంచుతది.